అమ్మనబ్రోలు సిఎస్ఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1987, 1992 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మరియు పూర్వ ఉపాధ్యాయులు రామిరెడ్డి, ఉన్నం కోటేశ్వరరావు, పూర్ణచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 33 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే బాగుంటుందని తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి 1992 10వ తరగతి ఉత్తీర్ణులైన పూర్వ విద్యార్థులు 100 మందికి పైగా వారి వారి కుటుంబ సభ్యులు పిల్లలతో హాజరై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చైతన్య, జె వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సిఎస్ఆర్ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో అమ్నబ్రోల్లో పూర్వ విద్యార్థులు 1985 నుంచి 92 బ్యాచ్ విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు మా రీయూనియన్ ఫంక్షన్ని జరుపుకుంటున్నాము. 92లో 10th క్లాస్ రాసి పాస్ అయిన వాళ్ళే కాకుండా 1985 నుంచి 92 వరకు మాతో ట్రావెల్ చేసి మాతో సీట్లు పంచుకున్న వాళ్ళందరినీ పిలిచి ఆహ్వానించి వాళ్ళతో పాటు మా మధుర స్మృతుల్ని ఒకసారి నెమరేసుకోవడం జరుగుతుంది. ఒక విద్యార్థులే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు అందరితో కలిసి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మా అధ్యక్షులు శ్రీధర్ హరిబాబు గారికి, మా గురువులకి అందరికీ ధన్యవాదాలు. స్కూల్కి కంపల్సరీగా చేస్తాము. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి అనుకున్నాం కాబట్టి ఒక దాదాపు 92 అంటే ఇప్పుడు 2025 దాదాపు 33 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము. సో ఈ విధంగా అందరినీ ఒక తాడి మీద తీసుకురావడానికే మాకు చాలా సమయం పట్టింది. కంపల్సరీగా ఇక్కడి నుంచి మేము అందరం ఒకరికొకరితో టచ్లో ఉంటాము. మన ఒక్క స్కూల్కే కాదు, మాలోని కూడా ఏదన్నా సరే కొంచెం వెనకబడి ఉన్నా, లేకపోతే పిల్లలకి ఏదైనా ఆర్థికంగా సాయం కానీ, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కౌన్సిలింగ్ కానీ, ఇట్లా అందరికీ ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటామని తెలియజేస్తున్నాను. సిఎస్ఆర్ జడ్పీహెచ్ హై స్కూల్ అమ్మనబ్రోలు 87 to 1992 వరకు మేము ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాము. మా గ్రామంలో ఈ స్కూల్ అనేది ఒక 7-8 గ్రామాలకి ప్రధానమైనటువంటి స్కూల్గా ఉండేది ఒకప్పుడు. ఈ స్కూల్లో ఒక 1000 మంది దాకా చదువుకున్న సందర్భం కూడా ఉంది ఒకప్పుడు. అయితే మేము మా స్కూల్ యొక్క ఘన చరిత్రని, మా స్కూల్లో మేము నేర్చుకున్న విద్యా విధానాలను కానీ, ఈ సమాజంలో మేము ఎలా బ్రతకాలో, మేము ఎలా జీవించాలనేది ప్రధానంగా ఈ స్కూల్ ద్వారా మేము నేర్చుకున్నాం. ఎందుకంటే మా గురువులు చక్కని విద్యాబుద్ధులతో పాటు సమాజంలో మేము ఎలా బ్రతకాలి, ఏ విధంగా పెద్దలతో ఉండాలి, సమాజానికి మేము ఏ విధంగా ఉపయోగపడాలి అనేక విషయాలు మాకు ఈ చిన్నతనంలో ఇక్కడే బీజం పడ్డది. అయితే ఈ గ్రామంలో మేము అనేక మంది విద్యావంతులుగా, ఉన్నత స్థితిలో ఉద్యోగస్తులుగా ఉన్నారు. అలాగే ఈ గ్రామంలో క్రీడాకారులుగా అనేక మంది ఈ స్కూల్ నుంచే చదివి జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి క్రీడాకారులు ఉన్నారు. అలాగే రాజకీయాల్లో కూడా ఇదే స్కూలులో ఓనమాలు నేర్చుకున్న బిడ్డలు స్కూల్లో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళడం జరిగింది. కనుక మా ఈ స్కూల్ని మేము బాగు చేసుకోవాలని సదుద్దేశంతో 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము పూర్వ విద్యార్థులుగా మేము కలుసుకోవడం జరిగింది. మా విద్యార్థుల్లోనే అనేక మంది అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నారు. వీరందరూ కూడా స్కూల్ విషయంలో ఒక సదుద్దేశము, మంచి ఆలోచన కలిగి మనమంతా గేదర్ అవుదాం అనుకున్నారు. కనుక ఈరోజు మాకు మంచి అవకాశం ఈరోజు దేవుడు ఈరోజు అనుగ్రహించాడు. కానీ స్కూల్కి మేము భవిష్యత్తులో ఎంతో
చాలా నిర్మాణాత్మకమైనటువంటి విషయాల్లో మేము ఇక్కడ చేయాలనుకుంటున్నాము. మాకు దీనికి తోడు మా పూర్వ విద్యార్థులు, మాకన్నా సీనియర్స్, మా తర్వాత ఉన్నవారిని కూడా మేము కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ స్కూల్ని బాగా డెవలప్ చేయాలి. ఈ అమ్మునుబ్రోల్లో ఉన్న సిఎస్ఆర్ జడ్పిహెచ్ హై స్కూలు రాష్ట్రంలో ఒక పేరెన్నికల స్కూల్గా మార్చాలని మేము ఈరోజు నిర్ణయించుకొని ఇక్కడ కోరటం జరిగింది. గత 33 సంవత్సరాల తర్వాత మేము ఈ స్కూల్లో మన ఫ్రెండ్స్ అందరు కలవటము, పూర్వ విద్యార్థులను కలవటం చాలా సంతోషకరంగా ఉంది. మేము ఈ స్కూల్కి ఏదో ఒకటి సహాయం చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు ఒక పండగ వాతావరణం చాలా బాగా ఉంది. ఇట్లా కలుసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. పూర్వ విద్యార్థులను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ స్నేహబంధంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ముందు కూడా అందరం కలుసుకొని సుఖ దుఃఖాలన్నీ పంచుకోవాలని కోరుకుంటున్నాం. పూర్వ చదువులకి ఇప్పుడు చదువులకి చాలా తేడా ఉంది. పూర్వ చదువు పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి ఇంట్లో అన్ని పనులు చేసి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఆటలు తెలియదు, కష్ట విలువ తెలియదు, డబ్బు విలువ ఎట్లా వస్తుందో కూడా తెలియదు. వాళ్ళకి మనం నేర్పిస్తామంటే వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎలా చదవాలి, ఎలా కష్టపడాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి మనం చెప్తుంటే వాళ్ళకి తెలుస్తుంటే, మనం చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలియదు. ఎప్పుడో 33 సంవత్సరాల క్రితం అందరం కలిసి 10th క్లాస్ చదువుకున్నాం. ఇప్పుడు అందరం ఒకేసారి కలిసేసరికి చాలా సంతోషంగా ఉంది. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాం, చాలా సంతోషం. మా పేరెంట్స్ అందరూ ఈ చిన్న బాల్యంలో చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారందరూ మళ్ళీ కలుసుకున్నారు. అలాగే అంకుల్ని అందరినీ, అంటే మా డాడీ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని మేము చూసి చాలా ఆనందిస్తున్నాం. వాళ్ళని పరిచయాలు పెంచుకోవడానికి మరియు వాళ్ళు ఆనందపడుతున్నందుకు మేము ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ కూడి ఉన్న పూర్వ విద్యార్థులందరూ ఎలాగైతే మీరు సంతోషంగా ఉంటారో అలాగే మన క్లాస్లో జరుగుతున్న ప్రతి విద్యార్థులకు మనం రిలేట్ చేయగలం. ఎందుకంటే ఒకప్పుడు మనందరం అల్లరి చేసి ఉంటాం, అలాగే లేకపోతే గోల్ చేసి ఉంటాం, బంకులు కొట్టుంటారు. అవన్నీ ఇలాగా వయసు అయిపోయినప్పుడు ఎలాగా ఒక్కొక్కళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోగలరు, అలాగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉండగలరు అని మనం ఈ లైవ్ టెలికాస్ట్ లేకపోతే ఇక్కడ రికార్డింగ్స్ చేసి చూసినప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ముందే అర్థమవుతుంది అన్నమాట.